ఎంఐ వర్సెస్ జీటీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే థ్రిల్లర్ మ్యాచ్ అందరి కోసం అందించారు. విచిత్రంగా వర్షం కూడా పడింది. దాని కారణంగా మధ్యలో ఒకసారి జీటీ లీడ్ చేస్తారనిపించింది, తర్వాత ఎంఐ గెలిచేస్తారనిపించింది. మళ్ళీ వెనక్కి వచ్చి ఒక ఓవర్ మాత్రమే వాడాలన్నారు. అక్కడ కూడా లాస్ట్ బాల్ దాకా వెళ్ళింది. సూపర్ ఓవర్ ఏమో అనుకున్నాం. ఇంత జరిగింది. రచ్చ రంబోలా, ఫుల్ ఆఫ్ థ్రిల్స్, ఫుల్ చిల్స్. మరి ఆ మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి. అలాగే మరి నెక్స్ట్ మ్యాచ్ ఇస్ బిట్వీన్ కేకేఆర్ అండ్ సిఎస్కే. ఆఫ్ కోర్స్ కేకేఆర్ కి దే సంథింగ్ ఎట్ స్టేక్, సిఎస్కే కి నథింగ్ ఎట్ ఆల్. దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. అండ్ మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ సమరీ ఏంటంటే ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఎంఐ బ్యాటింగ్ చేశారు, 155 స్కోర్ చేశారు. నాట్ ఎ గ్రేట్ స్కోర్. తర్వాత వర్షం వచ్చింది. దాని కారణంగా డిఎల్ఎస్ ప్రకారంగా స్కోర్ ని కాస్త సవరించారు. ఈవెన్చువల్ గా లాస్ట్ బాల్ కి గెలిచేశారు జీటీ. అందుకనే స్కోర్ చెప్పినా కూడా సడన్ గా చూస్తే అర్థం కాదు. 147 స్కోర్ చేశారు వాళ్ళు, దాంతో మ్యాచ్ గెలిచారు. డిఎల్ఎస్ ఆధారంగా. ఈ డిఎల్ఎస్ ఒకటి ఆ పైవాడికి ఎరిక ఎవడు కనుక్కున్నాడు, ఎందుకు కనుక్కున్నాడు, దీనికంటే కొంచెం సింపుల్ సిస్టమ్ కనుక్కుంటే బాగుంటుంది. స్టాటిస్టిషియన్స్ ఎవరన్నా ప్లీజ్ కాస్త కొత్తగా నాకు అనుకుంటే మీ పెద్దలకి నమస్కారం, బాగుంటుంది. సరే, డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ మ్యాచ్లో ఏం జరిగిందో. బట్ దానికంటే ముందర ప్లీజ్ లైక్ ద వీడియో. ఎక్కడ నచ్చినా సరే లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కనుక కాంటెంట్ నచ్చితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బికాస్ దాట్ విల్ గివ్ అస్ లాట్ ఆఫ్ వాలిడేషన్ అండ్ మోటివేషన్. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఎంఐ బ్యాటింగ్ చేశారు. వాళ్ళకి రోహిత్ శర్మ నుంచి, రాన్ రికల్ట్ నుంచి స్టార్ట్ రాలేదు. అండ్ ఇంకా మ్యాటర్ వర్స్ట్గా తయారైపోయేది. ఒకవేళ గనక జీటీ ఫీల్డర్స్ వాళ్ళకి వచ్చిన క్యాచ్లు పట్టుంటే పవర్ ప్లేలో వాళ్ళు ఆ క్యాచ్లు వదలడంతో ఒక 71 రన్ పార్ట్నర్షిప్, చాలా విలువైన, అమూల్యమైన, అద్భుతమైన పార్ట్నర్షిప్ బిట్వీన్ విల్ జాక్స్ అండ్ సూర్యకుమార్ యాదవ్. అదొక పెద్ద కారణం వాళ్ళు 150 దాకా వెళ్ళడానికి. విల్ జాక్స్ ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, సూర్య ఒక 35 స్కోర్ చేశాడు. ఆ క్రమంలో ఆరెంజ్ క్యాప్ తన దగ్గరికి వచ్చింది. బట్ ఆ 71 రన్ పార్ట్నర్షిప్ లేకపోతే అసలు ఈ మ్యాచే లేదన్నట్టుగా అనిపించింది. లాస్ట్లో కార్బిన్ బాష్ వచ్చి తను కూడా ఒక 2 సిక్స్లు కొట్టడం, ఓ 22 రన్లు కొట్టడం, దాంతో 155 వచ్చింది. అందుకే ఆ లాస్ట్ బాల్ దాకా వెళ్ళింది మ్యాచ్. లేకపోతే మటాష్ మంగళగిరి అయిపోయింది ఎంఐ పని. బట్ తలా వికెట్ పంచుకున్నారు జీటీ బౌలర్స్ అందరూ కూడా. ఎక్స్ట్రాడనరీగా ఎవరు పర్ఫామ్ చేయలేదు, అందరూ ఓకేగా పర్ఫామ్ చేశారు. కాకపోతే ఎంఐ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ని కంట్రోల్ చేయడం వాళ్ళు చేసిన మంచి పని. అది వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. అండ్ దాని తర్వాత అసలు డ్రామా అంతా సెకండ్ హాఫ్ బాస్. ఫస్ట్ హాఫ్లో పెద్ద డ్రామా ఏం లేదు. ఫస్ట్ హాఫ్లో ఆ రిసరెక్టింగ్ యాక్ట్ మాత్రమే ఉంటుంది బిట్వీన్ సూర్య అండ్ విల్ జాక్. సో అక్కడ పెద్దగా ఫోకస్ చేయకుండా యాక్చువల్ డీటెయిల్ కోసం అటెన్షన్ అంతా ఫోకస్ చేయాల్సింది మనం రెండో హాఫ్లో. ఇక్కడ ఏం జరిగింది, మనందరం అనుకుంటుంది ఏంటి, ఆర్ అట్లీస్ట్ నేను అనుకుంటుంది ఏంటి, జీటీ ఎప్పుడోకప్పుడు వాళ్ళ టాప్ 3 ఫెయిల్ అవ్వాలి, అప్పుడు మిడిల్ ఆర్డర్ టెస్ట్ అవుతుందని. ఇక్కడ కూడా పూర్తిగా ఫెయిల్ అవ్వలేదు. సాయి సుదర్శన్ 5కి అవుట్ అయిపోయాడు. బట్ జాస్ బట్లర్ ఒక 30 కొట్టడం, 40 కంటే ఎక్కువ శుభ్మన్ గిల్ కొట్టడం, వీళ్ళిద్దరి నుంచి పర్లేదు డీసెంట్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అంటే సగానికంటే ఎక్కువ రన్స్ వాళ్ళే ఒక విధంగా స్కోర్ చేసినట్టే కదా. అది కూడా లేకపోతే ఏమవుతుందో తెలియదు. ఇప్పటిదాకా 11 మ్యాచ్ల్లో ఎవరో ఒకళ్ళు రన్ స్కోర్, ఇన్ఫాక్ట్ ప్రతి ఎవరో ఒకళ్ళు ముగ్గురులో హాఫ్ సెంచరీ స్కోర్ చేశారు. ఫస్ట్ టైం హాఫ్ సెంచరీ స్కోర్ చేయకపోవడం, ఫస్ట్ టైం 15 ఓవర్స్ కంటే ముందరే ముగ్గురు అవుట్ అయిపోవడం, ఆర్ 16 ఓవర్స్ కంటే ముందర అందరూ అవుట్ అయిపోవడం, ఇది జీటీకి ఒక కొత్త. అందుకే లాస్ట్ బాల్ దాకా వెళ్ళింది, విచ్ టెల్స్ యూ దట్ జీటీకి ఒక ఇబ్బంది ఉంది. టాప్ 3 నుంచి రన్స్ రాకపోతే తర్వాత వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అవుతారు. ఇక్కడ కూడా లాస్ట్లో తివాటియా ఇంకా జొరాల్డ్ కోఎట్జియా రన్ స్కోర్ చేశారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే అటే వెళ్ళిపోయేది. ఇంకొకటి, వర్షం మధ్యలో దాగుడు మూత దండాకూర ఆట ఆడింది. ఎలా, ఫస్ట్ జీటీ మంచి కంఫర్టబుల్ పొజిషన్లోకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ వర్షం పడింది. అప్పుడు స్ట్రాటజిక్ టైం అవుట్ కూడా తీసేసుకున్నారు. అమ్మదినమ్మ బత్తాయి అనుకున్న అందరూ కూడా. ఆ టైంకి యాక్చువల్లీ వాళ్ళు డిఎల్ఎస్ పార్ స్కోర్ కంటే కొంచెం ఎక్కువే స్కోర్ చేస్తున్నారు. ఎవ్రీబడి థాట్ కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు, ఇంకే ఉంది, ఇక్కడ మ్యాచ్ ఆగిపోతే జీటీతే గెలుపు. లక్కీలీ వర్షం ఆగింది అండ్ ఎంఐ అండ్ జీటీ కేమ్ బ్యాక్ ఆన్ టు ద పార్క్. అక్కడ ఎంఐ వాళ్ళు ఎందుకు ఛాంపియన్స్ అయ్యాడో మరోసారి చూపించారు. బికాజ్ రైట్ టైంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఐమ్ షూర్ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా చెప్పుంటారు, బుమ్రాని బోల్ట్ని వెనక్కి తీసుకురావడం, బుమ్రా 2 వికెట్స్ తీసుకోవడం, ఆ 4 ఓవర్ స్పెల్ వాజ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. మరోసారి ఫస్ట్ 2 ఓవర్స్ 6 రన్స్ మాత్రమే, బట్ తర్వాత 2 ఓవర్స్ 2 వికెట్స్ తీసుకుని తిరిగి వెనక్కి గేమ్లో తీసుకొచ్చాడు. ఫస్ట్ గిల్ని అవుట్ చేశాడు, తర్వాత షారుఖ్ను అవుట్ చేశాడు, బోల్ట్ మధ్యలో వచ్చి రుతఫోర్డ్ని అవుట్ చేశాడు. వీళ్ళిద్దరూ ఈ 3 వికెట్లు తీసుకొని 4 ఓవర్లు వేసేసడంతో మొత్తం గేమ్ అంతా కూడా తారుమారు అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ వర్షం పడింది. ఈ రెండోసారి వర్షం పడే సమయానికి డిఎల్ఎస్ పార్ స్కోర్ ప్రకారంగా చూస్తే జీటీ వెనకబడిపోయి ఉన్నారు. వికెట్స్ ఎక్కువ నష్టపోతే కావాల్సిన స్కోర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. రిసోర్సెస్ తక్కువైపోయేసరికి స్కోర్ ఎక్కువ ఉంటుంది, రన్స్ ఎక్కువ అయిపోతాయి. ఇది డిఎల్ఎస్. ఇది ఇంకెప్పుడన్నా మాట్లాడుకుందాం, మంచి కాంప్లికేటెడ్ టాపిక్. దీనికి కూడా నేను బాగా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోవాల్సింది, వికెట్స్ ఎక్కువ చేతిలో ఉంటే స్కోర్ తక్కువ కావాలి, వికెట్స్ ఎక్కువ కోల్పోతే స్కోర్ ఎక్కువ కావాలి. ఇది బేసిక్ ఫండమెంటల్ దీంట్లో. అలా జీటీ పార్ స్కోర్ కనుక వెనకబడి ఉన్నారు. చాలాసేపే వర్షం పడింది. 12:30కి ఇక మ్యాచ్ జరగదు
అనేసారనమాట. 12:20కి మళ్ళీ వర్షం ఆగిపోవడం, ప్లేయర్స్ బయటికి రావడం, అప్పటికే ఎంఐ వాళ్ళందరూ డ్రెస్సింగ్లోకి వెళ్ళిపోయి కూర్చొని వాళ్ళు నవ్వుకుంటున్నారు. బికాస్ మ్యాచ్ అయిపోయింది, అక్కడికి ఆపేస్తే ఎంఐ గెలిచినట్టు. ఈ కాంటెస్ట్ 2 పాయింట్లు సంపాదించి వరుసగా 7 మ్యాచ్లు గెలిచి వాళ్ళొక రికార్డ్ క్రియేట్ చేసుకొని టాప్ ఆఫ్ ద టేబుల్ కూడా వెళ్ళిపోయే అవకాశం వాళ్ళకి వచ్చేసింది దాదాపుగా. అంటే దాన్ని ఏమంటారు, చాయ్ తాగుతూ ఆ కప్పు వాళ్ళ లిప్పు దాకా వెళ్ళిపోయింది. తర్వాత ఎంపైర్ లాగేసుకున్నారు. ఇక్కడ లాగేసుకున్నప్పుడు ఒకటి గమనించాలి అందరూ, సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్ ఉన్నారే, ఎవరైతే ఎంపైర్లంతా కావాలని చెప్పేసి ఎంఐ కోసమే అన్ని రూల్స్ మారుస్తారని చెప్పారే, అలా మార్చేదే ఉంటే, లీగ్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటే ఇక్కడ మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళు కాదు. వర్షం పడుతుందని ఆపేసేవాళ్ళు, అవుట్ఫీల్డ్ పెట్టుకోని చెప్పి గేమ్ రద్దు చేసేవాళ్ళు, ఎంఐ గెలిచేసేవాళ్ళు, 2 పాయింట్స్ వాళ్ళకి వచ్చేవి. కానీ అందరికీ సేమ్ రూల్స్ వర్తిస్తాయి కాబట్టి ఎంపైర్లు ఎవరిపైన ఆర్ ఎవరి ఒత్తిడిలో లేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ ప్లేయర్స్ వెనక్కి పిలిపించడం, ఒకే ఒక్క ఓవర్ మిగులుందని చెప్పడం, ఆ ఒక్క ఓవర్లో 15 రన్స్ కావాల్సిన అవసరం ఉండడం జీటీకి, ఆ ఒక్క ఓవర్ హార్దిక్ పాండ్యా వేయకుండా దీపక్ చార్కి ఇవ్వడం, ఇది ఒక పెద్ద బ్లండర్గా మారింది. బికాజ్ యాక్చువల్లీ హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్స్ వేస్తుంటాడు, బట్ అఫ్కోర్స్ ఈ సీజన్లో లాస్ట్ ఓవర్స్ వేసి బోల్డ్ రన్స్ కూడా కన్సిడర్ చేస్తున్నాడు. అందుకే దీపక్ చార్ వైపు వెళ్ళాడు. ఈ మ్యాచ్లో కూడా ఒక ఓవర్లో 18 ఇచ్చాడు. మేబీ అందుకే అనుకున్నాడు దీపక్ చార్ బెటర్ బౌలర్ అని. బట్ దీపక్ చార్ ఎప్పుడు కూడా డెత్ ఓవర్స్ ఎక్కువ కన్సిస్టెంట్గా వేసింది లేదు. అండ్ అఫ్ కోర్స్ ఒక బ్రేక్ తర్వాత వచ్చి వెంటనే ఓవర్ వేయాలంటే ఇంకా కష్టం. దాంట్లో ఒక నో బాల్ కూడా వేశాడు. ఇంకా డ్రామా ఉండింది. ఆ నో బాల్ తర్వాత కూడా మళ్ళీ లాస్ట్ 2 బాల్స్లో 1 రన్ కావాలన్నప్పుడు జెరాల్డ్ కోహ్లీ అవుట్ అవడం, లాస్ట్ బాల్కి మళ్ళీ 1 రన్ కావాలన్నప్పుడు సింగిల్ కోసం పరిగెత్తడం. కానీ హార్దిక్ పాండ్యా స్టంప్స్ని బ్రేక్ చేసినా హర్షద్ అవుట్, మ్యాచ్ సూపర్ ఓవర్కి వెళ్ళిపోయేది. లేదు సూర్యకుమార్ చేతిలోకి ఇచ్చినా కూడా బోల్ టైం ఉంటుంది, వికెట్స్ ఆర్ బేల్స్ డిస్లాట్ చేసేవాడు, అప్పటికీ సూపర్ ఓవర్కి వెళ్ళి ఉండేది. కానీ హార్దిక్ పాండ్యా స్టంప్స్ ఎరగొడదాం అనుకున్నాడు, మిస్ చేశాడు, జీటీ గెలిచారు. లాస్ట్ బాల్ దాకా వెళ్ళింది, సూపర్ ఓవర్ వెళ్ళే అవకాశం ఉండింది. అప్పటికే వర్షం పడి మ్యాచ్ 5 గంటల పాటు సాగింది. సూపర్ ఓవర్కి వెళ్ళి ఉంటే అందరూ ఇంకా నెత్తిపైన తడగొట్టేసుకుని కూర్చునే వాళ్ళేమో. బట్ ఎక్సైటింగ్ కాంటెస్ట్. వన్స్ అగైన్ క్రికెట్ వాజ్ విన్నర్ హియర్. జీటీ గెలిచారు, 2 పాయింట్లు వాళ్ళకి వచ్చాయి. దాంతో వాళ్ళు ఇంకొంచెం స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇట్ లుక్స్ లైక్ దే విల్ గో టు ద టాప్ ఆఫ్ ద టేబుల్. ఎంఐకి 2 మ్యాచ్లు మాత్రమే మిగులున్నాయి. వాళ్ళు ఇక్కడ గెలిచుంటే కథ వేరేగా ఉండేది. ఇప్పుడు 18 దాకా వెళ్ళొచ్చు వాళ్ళు. బట్ అయినా కూడా ఆ టాప్ 2 వస్తుందా లేదా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది వాళ్ళ దగ్గర. టాప్ 2 రాకపోతే ఎలిమినేటర్ ఆడాలి, అది గెలవాలి, క్వాలిఫైర్ 2 ఆడాలి, అది గెలవాలి, ఫైనల్కి వెళ్ళాలి. టాప్ 2లో ఉంటే యూ నో వాట్స్ అడ్వాంటేజ్. సో ఈ మ్యాచ్ ఓడిపోవడం, లాస్ట్ బాల్ దాకా వెళ్ళడం, సూపర్ ఓవర్ దాకా తీసుకెళ్ళకపోవడం, దిస్ మైట్ యాక్చువల్లీ హర్ట్ ఎంఐ. బట్ జీటీ వెల్ డన్, ఉన్న రిసోర్సెస్ బాగా యూజ్ చేసుకున్నారు. టాప్ 3 నుంచి మ్యాచ్ విన్నింగ్ కాంట్రిబ్యూషన్స్ రాకపోయినా కూడా, అంటే వెంచర్ శుభ్మన్ గిల్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు, బికాస్ 40 కంటే ఎక్కువ రన్ స్కోర్ చేశాడు. బట్ అయినా కూడా రాహుల్ తెవాటియా, జెరాల్డ్ కోహ్లీ, షారుఖ్ ఖాన్ ఒక 4, రుతుఫోర్డ్ 2 6లు, ఇవన్నీ కలిపి ముక్కి ములికి మొత్తానికి గెలిచారు. దట్స్ వాట్ జీటీ డిడ్. గ్రేట్ ఆన్ దెమ్, గుడ్ జాబ్ బై దెమ్. అండ్ ఎంపైర్లు ఇక్కడ ఏమీ వీళ్ళకి ఫోకస్ ఇక్కడ హెల్ప్ చేయలేదమ్మా, గుర్తుపెట్టుకోండి, బంగారం అది మ్యాటర్. సూపర్ మ్యాచ్ చూసాం, దాంతో ఈ మ్యాచ్ అయిపోయింది, ఇది పక్కన పెట్టేద్దాం, రైట్. బట్ అఫ్ కోర్స్ స్పెషల్ మెన్షన్ ఫర్ జస్ప్రీత్ బుమ్రా అండ్ ట్రెంట్ బోల్ట్. ఐ థింక్ ఫినామినల్గా బౌలింగ్ చేశారు వాళ్ళు. ఎంఐ ఇస్ బ్లెస్డ్ టు హ్యావ్ ప్లేయర్స్ లైక్ దిస్. అంటే ఇప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు బ్యాటింగ్లో ఆదుకోవడానికి ప్లేయర్స్ ఉన్నారు, కష్టకాలంలో ఉన్నప్పుడు బౌలింగ్లో ఆదుకోవడానికి కూడా బౌలర్స్ ఉన్నారు. అందుకే వీళ్ళు ఒక ఛాంపియన్ సైడ్, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. బట్ జీటీ played really well, they deserve this win, no doubt in that. Now నెక్స్ట్ గేమ్ ఏంటి ఈ టాటా ఐపీఎల్లో అంటే ఇట్స్ బిట్వీన్ కేకేఆర్ అండ్ సిఎస్కే. మా బ్రోస్, ఇన్ని రోజులుగా ఆ విరాట్ కోహ్లీ జెర్సీ టీ షర్ట్, మహేంద్ర సింగ్ ధోని టీ షర్ట్ వేసుకొని కొన్ని వీడియోస్ చేసి చూసే ఉంటారు. ఫైనలీ కుదిరింది, టైం కాస్ దొరికింది. ఓ గూగుల్ ఫామ్ తయారు చేశాను, దాని తాలూకా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాం. మీకు కావాలనుకుంటే యూ కెన్ గో అండ్ పర్చేస్ దాట్. మీరు ఆర్డర్ చేసుకుంటే ఒక వారం టైం పడుతుంది మీ దగ్గరికి పంపించడానికి. అది ప్రస్తుతానికైతే అట్ 1 షాట్ 2 టీ షర్ట్స్ మాత్రం ఆర్డర్ చేయగలరు. మీకు ఫామ్లో అర్థమవుతుంది. అండ్ విల్ ట్రై అండ్ ఇంప్రూవ్ ద ఫామ్. మాకు ఎలాగైతే కాస్త ఫామ్ గురించి అర్థం చేసుకోవడం అర్థమవుతుందో, దానిలో ఎలా బెటర్ ఫంక్షనాలిటీ బిల్డ్ చేయొచ్చు అర్థమవుతుందో దాన్ని అప్డేట్ చేస్తాం. అండ్ హోప్ఫుల్లీ ఇంకొంచెం సీమ్లెస్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసే ప్రయత్నం అయితే క్రియేట్ చేస్తాం. ఇదన్నమాట సంగతి. ఇఫ్ యూ లైక్ ది టీ షర్ట్స్, ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ దెమ్, యూ కెన్ గో అహెడ్ అండ్ డూ దట్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ ఫామ్ లింక్ ఉంది, గో అహెడ్ అండ్ డూ దట్. సిఎస్కేకి నథింగ్ టు గెయిన్, వేరే ప్లేస్ని ట్రై చేసుకుంటారు. ఇక్కడ ఉర్విల్ అని తనని తీసుకొచ్చారు స్క్వాడ్కి, బికాజ్ వంశ్ బేడి తను ఆడాల్సిన క్రితం మ్యాచ్, బట్ జస్ట్ మ్యాచ్ కంటే ముందర యాంకిల్లో లెగమెంట్ ఏదో ఇంజురీ అయిపోయి తను బయటికి వెళ్ళిపోవడం, తన స్థానంలో ఉర్విల్ పటేల్ని తీసుకొచ్చారు. 28 బాల్ 100 ఉంది ఆ కుర్రాడికి. సైద్ ముస్తాక్ అలీ డొమెస్టిక్ ఒక మ్యాచ్లో 28 బాల్ 100 ఉంది, తనని తీసుకొచ్చారు. ఇట్స్ ప్రాబ్లీ సైన్స్ దట్ ఫ్యూచర్ కోసం ఒక వికెట్ కీపర్ బ్యాటర్ని తెచ్చిపెట్టుకుంటున్నారు. దట్స్ సైన్ ఐ కెన్ సీ ఫ్రమ్ హియర్. అండ్ తను ఆడతాడేమో చూడాలి. అలాగే కేకేఆర్కి అయితే దట్స్ నాట్ అట్ స్టేక్, బికాస్ వాళ్ళు అన్నీ గెలుస్తూ పోతే 17 పాయింట్స్కి వెళ్తారు. ఏమో క్వాలిఫై అవుతామని ఒక
గాల్లో దీపం పెట్టి కూర్చున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు అన్ని గెలవాలి ఇక్కడ నుంచి. క్రితం మ్యాచ్ ఒక్క పరుగుతో గెలిచారు వాళ్ళు, ఒకే ఒక రన్ తేడాతోటి. అది యాజ్ ఎ టీమ్ కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉంటుంది వాళ్ళకి. బట్ అగైన్ దే హ్యావ్ టు ప్లే రియలీ వెల్. సిఎస్కేని ఓడించాలి. కెన్ దే డూ దాట్ ఈజ్ ఎ క్వశ్చన్. ప్లేయింగ్లోనే పెద్దగా మార్పులే ఉండకపోవచ్చు. కేకేఆర్ ఆతిథ్యం వహిస్తున్నారు ఈ మ్యాచ్ కూడా ఈడెన్ గార్డెన్స్లోనే. లాస్ట్ టైం కూడా అక్కడే ఆడారు, గెలిచారు అక్కడే. మళ్ళీ అలాంటి పిచ్ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటే వాళ్ళ మిస్టర్ స్పిన్నర్స్ హెల్ప్ విల్ బీ ఇన్ మోర్ ప్లే. రస్సెల్ నుంచి మనకు హాఫ్ సెంచరీ చూస్తాం. కెన్ యూ డూ దట్ అగైన్? వాళ్ళ టాప్ ఆర్డర్ నుంచి రన్స్ బెటర్గా రావాలి. వాళ్ళ ఆర్ ఫైర్ అవ్వాలి. వెంకటేశ్వర నుంచి కూడా రన్స్ రావాలి, అవి రావట్లేదు. కెన్ దట్ హ్యాపెన్? విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇది ప్రివ్యూ. ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయట్లేదు బికాజ్ ఇట్స్ కేకేఆర్కి ఎక్కువ ఇంపార్టెన్స్, సిఎస్కేకి ఏమీ లేదు. సో దీని గురించి ప్రివ్యూలో ఎక్కువ మీ సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు అనిపిస్తుంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత రివ్యూలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరి వీడియో ఎక్కడ నచ్చుంటే కనుక లైక్ ద వీడియో అండ్ అఫ్ కోర్స్ అలాగే సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తే అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.